హాయ్ గాయ్స్, ఈరోజు మనం డే 12 వీడియోలో రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే ప్రోగ్రామ్ చూద్దాం. ఇది లీడ్ కోడ్ నెంబర్ 26. ఫస్ట్ మనకి ఇన్పుట్ ఇలా ఇచ్చారు 1 1 2 2 3 4 4 అని చెప్పి. దీని లెంత్ వచ్చేసి 7. దీని ఇండెక్సింగ్ వచ్చేసి 0 నుంచి 6 వరకు ఉంది. 0 1 2 3 4 5 6. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4 అంటే డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ చేసేసి మనం యూనిక్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలన్నమాట. సో దీనికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసి మనం ఒక ఎరేని ఎక్స్ట్రా తీసుకొని అలా యూజ్ చేయడం వల్ల మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆఫ్ ఎన్ అనే అయ్యిద్ది. సో దానివల్ల స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అయిపోతుంది. అంత ఆప్టిమైజ్డ్ కోడ్ కాదు కాబట్టి ఇప్పుడు మనం ఆ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కాకుండా ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చేసి 2 పాయింటర్స్ యూజ్ చేస్తాం. 2 పాయింటర్స్లో ఇక్కడ మనం ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్. ఇక్కడ 2 పాయింటర్స్ తీసుకుంటాం. i = 0 అని చెప్పి అండ్ j అని చెప్పి ఒకటి తీసుకుంటాం. i j ఈ రెండు 2 పాయింటర్స్. సో ఇక్కడ ఫస్ట్ i = 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకున్నాం. j = 1 నుంచి ఇనిషియలైజ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 1 2 2 3 4 4 ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్. సో ఇప్పుడు i ఎక్కడుంది? i = 0 కాబట్టి i అనే పాయింటర్ ఇక్కడ ఉంది. j అనే పాయింటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. j = 1 కాబట్టి j అనే పాయింటర్ ఇక్కడ ఉంది. సో దీని ఇండెక్సింగ్ వచ్చేసి 0 1 2 3 4 5 6. సో ఇక్కడ 1 చూపిస్తుంది కదా, j = 1 కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాం j పాయింటర్. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంది? j = 1 నుంచి అరే డాట్ లెంత్ అంటే లెస్ దాన్ అరే డాట్ లెంత్ అంటే 6 వరకు ట్రావర్స్ చేయాలి. 7 - 1 = 6 వరకు ట్రావర్స్ చేస్తుంది. ఓకే, j ++ అని చెప్పి ఇచ్చాం దీని కండిషన్. సో ఫస్ట్ ఏంటంటే i = 1. i = 1 లెస్ అంటే 1 లెస్ దాన్ 6 కరెక్ట్ కాబట్టి మనం లెస్ దాన్ అంటే లెంత్ 7 కరెక్ట్ కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో ఇప్పుడు AR ఆఫ్ j నాట్ ఈక్వల్ టు AR ఆఫ్ i. AR ఆఫ్ j అంటే ఎంత? AR ఆఫ్ j అంటే AR ఆఫ్ 1. AR ఆఫ్ 1లో ఎంత ఉంది? 1 1 నాట్ ఈక్వల్ టు AR ఆఫ్ i. AR ఆఫ్ i అంటే 0 అంటే 1 ఉంది. సో ఈ కండిషన్ తప్పు కాబట్టి మనం ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చెయ్యము. నెక్స్ట్ ఏమైందంటే j అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి j ఇప్పుడు 2 అయ్యిద్ది. ఓకే, j అనేది ఇక్కడికి వస్తుంది, i ఇక్కడే ఉంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడికి ఈ స్టెప్కి వచ్చి AR ఆఫ్ j అంటే ఎంత? ఇప్పుడు 2 నాట్ ఈక్వల్ టు AR ఆఫ్ i. AR ఆఫ్ i ఎక్కడుంది? ఇక్కడే ఉంది కాబట్టి 1. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి 2 నాట్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ 2 నాట్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి i అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో ఇప్పుడు i అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, j అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు i ++ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు AR ఆఫ్ i = AR ఆఫ్ j పెట్టుకుంటాం. సో మనం ఇక్కడ ఇక్కడ 1 ఉంది. AR ఆఫ్ i అనేది ఎక్కడుంది? ఇక్కడ ఇండెక్స్ 1లో ఉంది కాబట్టి ఇక్కడ ఇండెక్స్ 1లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇండెక్స్ 1లో చూపిస్తుంది. సో ఇండెక్స్ 1లో ఎంత పెట్టుకుంటాం? 2 అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు j అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది j. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది j. ఇప్పుడు మళ్ళీ j ఎంత? 3. సో AR ఆఫ్ i అనే 3 లెస్ దాన్ ఇక్కడ AR ఆఫ్ లెంత్ అంటే 7. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఈ లూప్లోకి వచ్చి AR ఆఫ్ j ఎంత ఉంది? AR ఆఫ్ j అంటే 2 ఉంది. 2 నాట్ ఈక్వల్ టు AR ఆఫ్ i. AR ఆఫ్ i అనేది ఎంత చూపిస్తుంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో i ఉంది కాబట్టి అంటే ఇది AR ఆఫ్ i 2 చూపిస్తుంది కాబట్టి ఈ కండిషన్ తప్పు. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఈ కోడ్ అనేది. సో మళ్ళీ j అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఈసారి j అనేది ఇక్కడికి వస్తుంది, 4th ఇండెక్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే 4 లెస్ దాన్ 7. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇప్పుడు AR ఆఫ్ j ఎంత ఉంది? AR ఆఫ్ jలో 3 నాట్ ఈక్వల్ టు AR ఆఫ్ iలో ఎంత ఉంది? 2. 3 నాట్ ఈక్వల్ టు 2 అనేది కరెక్ట్ కాబట్టి మనం ఇప్పుడు
ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం, ఐ ఇంక్రిమెంట్ చేసి ఇక్కడికి వస్తుంది, అంటే ఇప్పుడు ఐ ఇక్కడికి వస్తుంది, సెకండ్ పొజిషన్కి ఐ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ జే. ఏఆర్ ఆఫ్ ఐలో ఎంత ఉంది, ఏఆర్ ఆఫ్ ఐలో పెట్టుకోవాలి. ఏఆర్ ఆఫ్ ఐ వచ్చేసి సెకండ్ ఇండెక్స్లో ఉంది. సో ఇక్కడ ఏఆర్ ఆఫ్ జే అంటే 3. సో ఈ 3 అనే వాల్యూ మనం ఇక్కడ పెట్టుకుంటాం ఏఆర్ ఆఫ్ ఐలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఇంక్రిమెంట్ అయితే మనం ఇప్పుడు జే అనేది ఎక్కడుంది, 4th ఇండెక్స్లో ఉంది కాబట్టి జే ఇప్పుడు 5th ఇండెక్స్కి వస్తుంది. 5th ఇండెక్స్కి వచ్చి 5<7 ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఈ లూప్లోకి వచ్చి ఏఆర్ ఆఫ్ జే నాట్ ఈక్వల్ టు, అంటే ఏఆర్ ఆఫ్ జేలో ఎంత ఉంది 4 నాట్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐలో ఎంత ఉంది ఇక్కడ 3. సో ఏఆర్ ఆఫ్ 4 నాట్ ఈక్వల్ టు 3 కండిషన్ కరెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ ఇంక్రిమెంట్ చేస్తే ఐ ఇక్కడికి వస్తుంది, అంటే 3rd పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు 3rd పొజిషన్కి వచ్చినాక ఏఆర్ ఆఫ్ ఐ అంటే ఈ 3rd పొజిషన్లో ఏఆర్ ఆఫ్ జే అంటే ఇఫ్ ఏఆర్ ఆఫ్ జే ఎక్కడ ఉంది 4, ఈ 4 వాల్యూ అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడికి ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వచ్చి లూప్ అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. సో జే అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 4 ఉంది. సో ఇక్కడ చూస్తే జే ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏఆర్ ఆఫ్ ఈ జే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఏఆర్ ఆఫ్ జే అంటే ఎంత 4 నాట్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐ. ఏఆర్ ఆఫ్ ఐ ఎక్కడుంది ఇక్కడ. సో దీని వాల్యూ కూడా 4 నాట్ ఈక్వల్ టు 4. ఈ కండిషన్ తప్పు కాబట్టి ఏఆర్ ఆఫ్ ఐ అంటే ఏఆర్ ఆఫ్ జే అంటే ఇక్కడ ఉంది కాబట్టి 4 దీని వాల్యూ. ఏఆర్ ఆఫ్ నాట్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐ. ఏఆర్ ఆఫ్ ఐలో ఎంత ఉంది 4 ఉంది, ఇది ఇండెక్సింగ్, ఇది వాల్యూ. సో 4 ఉంది, 4 నాట్ ఈక్వల్ టు 4. ఈ కండిషన్ తప్పు కాబట్టి మనం ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి జే అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. జే ఇంక్రిమెంట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏం వాల్యూస్ ప్రింట్ అవ్వవు అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మనకి ఎలా ఉంది ఇక్కడ 1 1 2 2 3 కాబట్టి ఇక్కడ 3 4 4 అని చెప్పి ఇలా వస్తుంది మనకి అరే. ఇక్కడ చూసుకుంటే మనం k ఈక్వల్ టు 0, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని అన్నాం కాబట్టి ఐ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఎక్కడ నుంచి k ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇది k అయితే k ఈక్వల్ టు 0 నుంచి ఎక్కడి వరకు k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ వరకు తీసుకున్నాం. అంటే ఐ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు. సో మనం ఒక్కొక్క దాన్ని ట్రావర్స్ చేసుకుంటూ మనం ఇక్కడ వరకు ఈ అరే వరకు ప్రింట్ చేస్తున్నాం 3 4. సో ఇప్పుడు మనం డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4. సో అవుట్పుట్ వచ్చేసి 1 2 3 4. ఇక్కడ మనం ఎక్స్ట్రా అరే ఏం తీసుకోలేదు, జస్ట్ 2 పాయింటర్స్ మాత్రమే యూజ్ చేసుకున్నాం, జే ఒకటి ఐ ఒకటి. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. ఎందుకు O ఆఫ్ 1 అంటే మనం ఎక్స్ట్రా అరే ఏం తీసుకోలేదు. ఎందుకు O ఆఫ్ n అంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం అరే మొత్తం ఒకసారి ట్రావర్స్ చేసాం కాబట్టి n టైమ్స్ ట్రావర్స్ చేసాం కాబట్టి O ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఎక్స్ట్రా అరే తీసుకోలేదు, 2 పాయింటర్సే యూజ్ చేసాం కాబట్టి O ఆఫ్ 1. థ్యాంక్ యూ.